హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సున్నం చెరువు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హైడ్రాతో తప్పుడు సర్వే చేయించి తమ ఇండ్లను కూల్చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న బాధితులు తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. 15 ఎకరాల్లో సున్నం చెరువు ఉంటే 32 ఎకరాలుగా చూపించి తమ ఇండ్లను ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా సర్వే చేయడంపై బాధితులు మండిపడ్డారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సున్నం చెరువు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హైడ్రాతో తప్పుడు సర్వే చేయించి తమ ఇండ్లను కూల్చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న బాధితులు తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 15 ఎకరాల్లో సున్నం చెరువు ఉంటే 32 ఎకరాలుగా చూపించి తమ ఇండ్లను ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా సర్వే చేయడంపై బాధితులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయ్యప్ప సొసైటీలో పూర్తిగా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సున్నం చెరువు 15 ఎకరాలుగా ఉన్నటువంటి సున్నం చెరువును దాదాపు 32 ఎకరాలుగా చూపిస్తూ తమ ఇండ్లను కూల్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారంటూ హైడ్రా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్కూల్ కు వెళ్లకుండా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు, నువ్వేం చెప్తున్నావు? మా అధికారులు వచ్చి మా ఇల్లు కూలగొడుతున్నారు. డిఆర్ఎఫ్ వాళ్ళు ఇప్పుడు ఆడికి వెళ్ళిరు ఇల్లు కూలగొట్టడానికి. మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ దొంగచాటుకి వెళ్ళి కూలగొడుతున్నారు. అంటే ఇప్పుడు మా మదర్ ఫాదర్ కూడా వెళ్తున్నారు, మా పేరెంట్స్. మా ఇల్లు కూలగొడతారంట. స్టే ఆర్డర్ ఉంది మాకు, అయినా కూడా కూలగొడతా అంటున్నాము. డిఆర్ఎఫ్ వాళ్ళు మొన్న 2 ఆడోళ్ళని కొట్టిరు. కొడితే ఒక ఆంటీకి మొత్తం గీసుకపోయింది కింద పడి. అయినా కూడా వాళ్ళు మేము అడిగినాం, సార్ ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, ఇది మా ప్రభుత్వం రవై నీకెందుకు ఇక్కడికి వెళ్ళిపో అని చిన్న పిల్లలని చూడకుండా బెదిరిస్తున్నారు లాఠీలతోటి. 20 days నుంచి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగిస్తున్నారు డిఆర్ఎఫ్ వాళ్ళు. బండి పెట్టుకున్నారు ఆడ గుడికాడ. ఆడ నుండి మాకు రోజు బెదిరిస్తున్నారు. మొన్న సాటర్డే రోజు 2-3 ఆఫీసర్స్ వచ్చి కూలగొడతాము ఇడికెళ్ళి వెళ్ళిపోండి అని డిఆర్ఎఫ్ వాళ్ళని తెచ్చి బెదిరిస్తున్నారు. అన్న ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? ఎప్పటి నుంచి ఉంటారు? మీ అమ్మ నాన్నకి ఏం చెప్తున్నారు? 18 years నుంచి ఉంటున్నాం. మా మమ్మీ డాడీ ఇప్పుడే ఇడికెళ్ళి డిఆర్ఎఫ్ వాళ్ళు కూలగొడుతురని. నేను ఒక్కటే చెప్తున్నా, వీ వాంట్ జస్టిస్. రేవంత్ రెడ్డి సార్ మా ఇల్లు కూలగొట్టకుండా ఉండాలి, అంతే. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి హైడ్రా సిబ్బంది అంతా కూడా తమ ఇండ్లు కూలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధాని మీరు? హైడ్రాకు సంబంధించి అటు సున్నం చెరువు ఎకరాలు పెరిగాయి అంటూ కూడా వాళ్ళు కొంత సర్వే చేస్తారు. సున్నం చెరువు ఉన్నది అల్లాపూర్ సర్వే నంబర్ 30, దీంట్లో బాలనగర్ మండల్లో ఉంది. ఆ చెరువు విస్తీర్ణము 15.23 గుంటలు. దాని ప్రకారంగానే రీసర్వే చేసి ఫిక్సేషన్ చేసి మాకు మళ్ళీ రీసర్వే చేసి మా ఎఫ్టీఏలు బఫర్ జోన్ ఫిక్స్ చేయమని మేము కోరుకుంటున్నాం. అంతే మేము కోరుకునేది. ఎందుకంటే 15 acres చేస్తే మాది ఎఫ్టీఏలు బఫర్ జోన్ లో రానప్పుడు మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి 32 ఎకరాలనే చెరువు అని పెట్టేసి మా ల్యాండ్స్ అన్ని తీసేసుకుంటా అంటే ఎట్లా అండి? అది కోర్టు స్టే ఉందా అండి? కోర్టు స్టే ఉందా? ఏమని కోర్టు ఏమని చెప్పి? కోర్టు స్టే ఉంది. చెరువు ఉన్నది అల్లాపూర్ విలేజ్ లో ఉంది. అల్లాపూర్ విలేజ్ ని తీసుకొచ్చేసి అల్లాపూర్ విలేజ్ చెరువుని తీసుకొచ్చి గుట్టల బేగంపేట విలేజ్ లో కలుపుతున్నారు. అది పద్ధతి? అది సమంజసమా? మేమేమో రిజిస్ట్రేషన్ పెట్టి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు మావి. 1990లో కొన్నాం మేము ఆ ప్లాట్లను. ఇప్పుడు వచ్చి 15 ఎకరాల చెరువుని తీసి 30 ఎకరాలు చేసి అల్లాపూర్ విలేజ్ ని తీసుకొచ్చి గుట్టల బేగంపేటలో కలుపుతున్నారు. అది న్యాయమా? మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము, అంతే. అపార్ట్మెంట్ పక్కనే ఉంది మాది. అది వచ్చి మాకు నోటీస్ లేకుండా కూలగొట్టేశారు. మాకేం చెప్పలేదు. ఇది చాలా అన్యాయం కదండి. అక్కడనేమో రంగనాథ్ చెప్పేదో మేము ఏం కూలగొడతలేమంటారు. నేను అన్నాను కూడా రంగనాథ్ గారితో, సార్ మీరు చెప్పేది ఒకటి, ఆడ గ్రౌండ్ లో జరిగేది ఒకటి సార్, మీరు ఇలా చేస్తున్నారు అని అంటే, లేదు అలా కాదు, ఎలా కూలగొట్టలేదు అని అంటున్నాడు. ఇది చాలా అన్యాయము. ఇది మాది గుట్టల బేగంపేట. దీంట్లో ఇది రాదు. మాకు ఎఫ్టీఎల్ ముందు నుండి లేదు, ఇప్పుడు కూడా రాదు. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటున్నాం, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉన్నటువంటి సున్నం చెరువు 15 ఎకరాలు ఉన్నట్టు దాన్ని 32 ఎకరాలకు చూపిస్తూ తమకు నోటీసులు ఇస్తున్నారు, కూల్చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఆ సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ హైడ్రా బృందాలు వచ్చినట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో తమ ఇండ్లు కూడా కూల్చొద్దంటూ హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా హైకోర్టు స్టేను కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఇండ్లను కూల్చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కెమెరా మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.